రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులు మోసం చేస్తోందని మాజీ మంత్రి రజనీ మండిపడ్డారు. చలో నర్సీపట్నం కార్యక్రమానికి జగన్ పిలిపించిన నేపథ్యంలో మాకవరంపాలెం మెడికల్ కాలేజీ నిర్మాణ ప్రాంతం రజనీ సందర్శించారు. అయ్యన్న పాత్రుడు సవాల్ విసిరారని, ఇక్కడికి వస్తే ఆయన మాటలకు సమాధానం చెబుతామంటున్న మాజీ మంత్రి విడుదల రజనీతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే ఏదైతే మనం తీసుకున్నటువంటి కళాశాల ఏదైతే మెడికల్ కళాశాల ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రానున్నారు. ఇప్పుడున్న ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కళాశాలను కూడా ఆయన సందర్శించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ, ముఖ్యంగా చూసుకుంటే పీపీపీ విధానంలో ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వెర్షన్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే మాటవరపాలెం ఏదైతే మెడికల్ కళాశాల ఉందో మెడికల్ కళాశాల ప్రాంతానికి చేరుకున్నా. అయితే మనతో పాటు మాజీ మంత్రి, అలాగే ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కూడా విడుదల రజని కూడా మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రాంతంలో పర్యటించనున్నారు, ఎట్లా ఉండబోతుంది, అసలు ఏంటి మెడికల్ కళాశాలకు సంబంధించిన ఇష్యూ ఎందుకు బయటకు వచ్చింది? పొద్దు నుంచి చూస్తున్నారు మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ఏ విధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సాగుతూ ఉందో చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా వస్తున్నారు, ఒక మంచి కాజ్ కోసం వస్తున్నారు కాబట్టి ప్రజల మద్దతు ఉంది. చూస్తున్నారు కదా, ఈ మెడికల్ కాలేజ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ లేదు, ఏమీ లేదని చెప్పి ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నిన్న కూడా అన్ని వివరాలు చెప్పాము. దీనికి ఏం కాగితాలు లేవని మాట్లాడారు. జీవో నంబర్ 20439 ఫైనాన్షియల్ టైప్ కూడా ఉంది, చూసుకోవచ్చు అని చెప్పాము. వారిని కూడా ఆహ్వానించాము, మరి వచ్చినట్లేరు. వస్తే కనుక దగ్గరుండి మేము కూడా రిసీవ్ చేసుకుని అన్నీ చూపిద్దాం అనుకున్నాము. బహుశా మాట్లాడతారు, మరి ఛాలెంజ్ మరి గట్టిగానే మనం కూడా చెప్పాము, రమ్మని అన్నాము. ఎదురు చూస్తున్నాం మేము, మా నాయకుడు వస్తూ ఉన్నారు. సో వీళ్ళు కూడా వస్తే చూపిద్దాం అనుకున్నా, ఖచ్చితంగా చూశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎంతవరకు మా టైంలో ఎంత కన్స్ట్రక్ట్ అయిందో ఈ మెడికల్ కాలేజ్ని చూపించి మరి మాట్లాడితే వాళ్ళు మాట్లాడింది అబద్ధం అని ప్రజలకు అర్థమైపోతుంది. కాబట్టి ఇక వాళ్ళ గురించి పెద్దగా మనం వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఒక 17 మెడికల్ కాలేజెస్ రాష్ట్రంలో చాలా ప్రెస్టీజియస్గా రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని, వైద్య విద్య అభ్యసించే విద్యార్థులందరికీ కూడా చక్కటి డాక్టర్ చదువులు ఇక్కడ చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో 8,500 కోట్లు ఖర్చు చేసి మరి వీటికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దీన్ని ఈ రోజున ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఈరోజు రకరకాల ఆలోచనలతో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని దూరం చేస్తూ, వైద్య విద్యను దూరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం పేరుతో ప్రొటెస్ట్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేల్కొని, కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మేల్కొని ఈ చేసినటువంటి ఆలోచనని వెనక్కి తీసుకొని మళ్ళీ తిరిగి ఈ మెడికల్ కాలేజెస్ అన్ని కూడా గవర్నమెంట్లోనే కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. దీనికోసం ఎంత పెద్ద ఎత్తునైనా కూడా పోరాటాలు ఇంకా కొనసాగిస్తాం. చూసుకుంటే మీరు కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది, మీకు దానిపైన కూడా అనుభవం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఏదైతే కురుపాంలో జరిగినటువంటి ఘటన కూడా మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే దాదాపు 129 మంది విద్యార్థినులకు, ఏదైతే గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు సంబంధించి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారో వారందరికీ జాండీస్ ఎఫెక్ట్ అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు దానికి ప్రధాన కారణం ఏమి? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అది ప్రతి దాంట్లో. నాట్ ఓన్లీ దిస్ ఇన్సిడెంట్, ఈరోజు కురుపం చూస్తూ ఉన్నాము. ఏ విధంగా అక్కడ ఉన్న వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు, ఆ పిల్లలందరూ కూడా ఎలా సఫర్ అవుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. అన్ని చోట్ల కూడా మీరు చూసినట్టయితే రీసెంట్ టైమ్స్లో మనం చూసినట్టయితే తురకపాలెం ఇన్సిడెంట్ తీసుకోండి, అలాగే గుంటూరు జిల్లాలో డయేరియా వచ్చి నియర్లీ 200 మంది ఏ విధంగా సఫర్ అవుతున్నారు, ఎన్ని డెత్స్ వస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాము. కలరా లాంటి సిచ్యువేషన్స్లో కూడా పేషెంట్స్ చనిపోతున్నటువంటి పరిస్థితి ఎరుగుంది. ఈరోజు కురుపం చూస్తూ ఉన్నాము. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకటి ఇప్పుడు కూడా రూట్ కాజ్ ఏంటి, రీజన్స్ ఏంది అనేది ఫైండ్ చేయట్లేదు. దీని మీద ప్రాపర్ రివ్యూస్ జరగట్లేదు. ఈ చిత్తశుద్ధి అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి లేదనేది అర్థమవుతా ఉంది. అదర్వైజ్ మనం చూస్తూ ఉన్నాం, ఆరోగ్యశ్రీ కూడా సేవలు నిలిపేస్తున్నామని పదే లెటర్లు కూడా ఇస్తున్నటువంటి వైనం ఆ బకాయిలు తీర్చట్లేదు. మరి ఇదేమో ప్రైవేటైజేషన్ అంటున్నారు, మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషను, ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ మోడల్ అంటున్నారు. ఈ డేట్ మీద కూడా చిత్తశుద్ధి లేదు, దేని మీద కూడా పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఫెయిలియర్గానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రజల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంచెం చిత్తశుద్ధి పెంచి ప్రభుత్వంగా వారు చేపట్టాల్సినటువంటి బాధ్యతని వైద్య ఆరోగ్య శాఖ కనుక చేపడితే కొంత బెటర్గా ఉంటుంది. కానీ దీని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా కూడా ఈ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా అమ్ముకోవాలి, సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నారు. మీరు ఏదైతే సవాల్ విసిరారో ఆ సవాల్ని కూటమి ప్రభుత్వం స్వీకరిస్తుందంటారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజ్కి కాసేపట్లో రాబోతా ఉన్నారు. మరి కాసేపట్లో వీళ్ళు కూడా ఏమైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళని కూడా తిప్పి ఇక్కడ కాలేజ్ ఉంది, ల్యాండ్ ఉంది, జీవో నంబర్ 204 ఉంది, 39 ఉందని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఎదురు చూస్తున్నాము. చూద్దాం కాసేపట్లో ఏమవుద్దాం.
ఇది మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వైద్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందంటూ కూడా మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9, నర్సీపట్నం నుండి.